హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రీ హరి వైబ్స్. ఈరోజు మనం బెల్లీ ఫ్యాట్ కోసం ఓన్లీ 5 ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఓకే, పడుకొని చేసేవి. బిగినర్స్ ఎవ్రీవన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్. ఓకే, మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ కోన్ టైట్గా ఉంచండి. పడుకొని కాళ్ళు అలా బెండ్ చేసేసి, ఓకే, లెగ్ లిఫ్ట్ చేసేసి లెగ్స్ ఎక్స్టెన్షన్. బట్ కోర్ షుడ్ బి టైట్. బ్రీత్ నార్మల్. ఓకే, శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస ఆపద్దు. ఓకే, బ్రీత్ ఇట్ నార్మల్. డూ ఇట్ వెరీ స్లోలీ. ఓకే, ఎంత చిన్నగా చేస్తామో కోర్ మీద మనకి అంత బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, డోంట్ డూ ఇట్ స్పీడ్. స్లోగా చేస్తూ అబ్జర్వ్ చేయండి ఎక్కడ మీకు బర్నింగ్ తెలుస్తుంది, అది ఎక్కడ ఎఫెక్టివ్గా ఉందో. ఓకే, మైండ్ఫుల్ మూమెంట్. డూ ఇట్ వెరీ స్లోలీ. మీ బ్యాక్ అనేది మ్యాట్కి స్టిక్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు కోర్ టైట్గా ఉండిద్ది. మన కోర్ మజిల్స్ స్ట్రాంగ్ అవడానికి ఇవి చాలా యూస్ఫుల్ అనమాట. వెరీ గుడ్, కమాన్. ఓకే, మనం ఇప్పుడు మన సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం. అగైన్ లిఫ్ట్ యువర్ లెగ్స్ ఇన్ టేబుల్ టాప్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ హీల్ టచెస్. లిఫ్ట్ యువర్ అప్పర్ బాడీ. మీ షోల్డర్స్ని అప్పర్ బాడీ లిఫ్ట్ చేసి అలా హీల్ టచ్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ ఒకవేళ లెగ్స్ లిఫ్ట్ చేసి హీల్స్ టచ్ చేయడానికి కష్టం అనిపిస్తే కాళ్ళు కింద పెట్టేసి హీల్స్ టచ్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. రిలాక్స్. టేక్ 10-second బ్రేక్. ఓకే, అవర్ థర్డ్ ఎక్సర్సైజ్. కీప్ యువర్ హ్యాండ్స్ అండర్ గ్లూట్స్. చేతులు అలా గ్లూట్స్ కింద పెట్టేసేసి సీజర్స్. ఓకే, క్రాస్. లెగ్స్ని అట్లా క్రాస్ చేయాలన్నమాట. ఓకే, ఆల్వేస్ కీప్ యువర్ కోర్ టైట్. లోయర్ అబ్డామెన్ ఇన్సైడ్. ఓకే, మీ పొత్తి కడుపుని లోపలికి ఉంచి బెల్లీ బటన్ని లోపలికి ఉంచి చేయడానికి ట్రై చేయండి. శ్వాసను ఎప్పుడు ఆపొద్దు. బ్రీతింగ్ కంటిన్యూ. డోంట్ స్టాప్ బ్రీతింగ్. రిలాక్స్. రిలాక్స్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సీ ది ఫోర్త్ ఎక్సర్సైజ్. ఓకే, కీప్ కోర్ టైట్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డూ డెడ్ బగ్. అండ్ మీ బ్యాక్ అనేది కంపల్సరీగా మ్యాట్కి స్టిక్ అయి ఉండాలి. బ్యాక్కి మ్యాట్కి మధ్యలో గ్యాప్ ఉంచొద్దు. పెల్విక్ అప్ అని, బెల్లీ బటన్ ఇన్సైడ్. ఓకే, ఆపోజిట్ హ్యాండ్, ఆపోజిట్ లెగ్ వీఆర్ గోయింగ్ టు స్ట్రెచ్. ఓకే, మీ ఆపోజిట్ చెయ్యిని, లెగ్ని ఇట్లా స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉండిద్ది కోర్ మీద. స్పీడ్గా చేయొద్దు. కోర్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఎంత స్లోగా చేస్తే మీకు అంత ఎఫెక్టివ్గా ఉంటాయి. ఓకే, బిగినర్స్ ఒకవేళ కంటిన్యూగా చేయలేకపోయినా 10-10 చేసి 5-5 చేసి బ్రేక్ తీసుకొనైనా కంటిన్యూ చేయండి. స్లోగా చేస్తూ ఉంటే మీ క్యాపబిలిటీ పెరిగిద్ది, మీరు చేయగలుగుతారు. ఓకే, డైలీ ప్రాక్టీస్ దీస్ ఆల్ ఎక్సర్సైజ్. దీస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ అవర్ కోర్. ఓకే, మన కోర్ మధ్య స్ట్రాంగ్ అవుతాయి. రిలాక్స్. అండ్ అవర్ లాస్ట్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీ చేతుల్ని ఇలా షోల్డర్ అలైన్మెంట్లో స్ట్రెచ్ చేసేసి, ఓకే, బోత్ లెగ్స్ని ఇటు సైడ్ అటు సైడ్ సుపైన్ ట్విస్ట్ అనమాట. ఇది స్ట్రెంగ్త్, మీ స్పైన్ స్ట్రెంగ్త్కి ఓకే చాలా యూస్ఫుల్. మీ లెగ్స్ అటు వెళ్తున్నప్పుడు ఆపోజిట్ సైడ్ చూడండి. ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి అనుకుంటే కనుక బోత్ లెగ్స్ని లిఫ్ట్ చేసేసి సేమ్ అలాగే సైడ్ టు సైడ్ ఇలా చేయండి. కోర్ టైట్గా ఉంచండి, లేకపోతే కిందకి జరుగుతూ వెళ్తారనమాట. కోర్ టైట్. కీప్ యువర్ కోర్ టైట్ అండ్ మూవ్ యువర్ లెగ్స్ సైడ్ టు సైడ్. ఈ 5 ఎక్సర్సైజ్ కంపల్సరీ డైలీ మీ రొటీన్లో చేయండి. మీరే రిజల్ట్స్ చూస్తారు. ఓకే, వీటితో పాటు హెల్దీ ఫుడ్, ప్రోటీన్, ఇంక్లూడ్ ప్రోటీన్ ఇన్ ఎవ్రీ మీల్. ఓకే, సో మెనీ పీపుల్ విల్ డూ ద మిస్టేక్. దే విల్ స్టాప్ ఈటింగ్. తిండి మానేసి తగ్గాలని చూస్తారు. ఓకే, రిలాక్స్. And slowly sit up. Please like,
ఈ 5 ఎక్సర్సైజెస్ చాలా ఎఫెక్టివ్ మీ బెల్లీ ఫ్యాట్ కోసం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్స్లో తెలియచేయండి.